అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు అంటే పడుకోబోయే ముందు మీరు ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారం చేసి దాన్ని తీసుకువెళ్ళి మీ దిండి కింద పెట్టి పడుకోండి, సరిపోతుందన్నమాట. ఇక మీరు కోరినంత ధనం అయితే అతి కొద్ది రోజుల్లోనే మీ దగ్గరికి వస్తుంది. ఒకవేళ తక్కువ అమౌంట్ అంటే నేను ఎగ్జాంపుల్కి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైనా ఒక బ్యాంక్లో లోన్ కోసం అని చెప్పి అప్లికేషన్ ఇచ్చున్నాము, అది శాంక్షన్ అవ్వాలని కానీ, లేదంటే ఒక ఫ్రెండ్ని మనీ అని అడుగొచ్చున్నాము, తను రిప్లై కోసం మేము ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఇట్లా ఏదైనా ఉన్నప్పుడు అది పాజిటివ్గా రావాలి అనుకుంటున్నప్పుడు డబ్బు పరంగా ఏదైనా సరే ఈ పరిహారం అనేది చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మనీకి సంబంధించినంత వరకు ఈ టెక్నిక్ అనేది ఎంతో బెస్ట్గా అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎంత డబ్బు అయితే మీకు కావాలంటున్నారో అంత మనసులో అనుకోండి. లేదంటే ఎవరైనా రిప్లై కోసం ఎదురు చూస్తున్నట్లయినా సరే రేపటికి ఆ రిప్లై అనేది పాజిటివ్గా రావాలి అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈరోజు రాత్రి నుంచే స్టార్ట్ చేసి చూడండి. డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీ కోరికలో ఎంతవరకు న్యాయం ఉందో న్యాయమైన కోరిక కోరుతూ అంతా మంచిగా అందరూ బాగుండాలి అని చెప్పి ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా కోరుకోవడం మొదలు పెడతారో ఇక ఆ క్షణం నుంచి మీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. మనం అమ్మవారిని నమ్మి నమ్మకంతో పూజించాలి, కానీ మన జీవితం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇక మరి మనం ఏం చేయాలి, అసలు ఈ పరిహారం కోసం ఏమైనా ఉన్నాయా, రూల్స్ ఏదైనా ఉన్నాయా, ఎప్పుడు చేయాలి, ఎలా రాయాలి అన్నది అన్నీ కూడా ఈ వీడియోతో క్లారిటీగా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది అనమాట. దీనికోసంగా ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ కూడా లేవండి. ఎలాంటి నియమ నిబంధనలు ఏమీ కూడా అవసరం లేదనమాట. నాన్ వెజ్ తిన్నా సరే చేసుకోవచ్చు, పీరియడ్స్లో ఉన్నా సరే కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం స్విచ్ బోర్డ్స్కి ఏంజిల్ నెంబర్స్కి ఎలా అయితే రూల్స్ ఏం పాటించకుండా చేసుకుంటామో అలానే ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ కూడా మనం ఎలాంటి రూల్స్ కూడా పాటించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా రంగంలోకి దిగేయచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు నమ్మకంతో అమ్మవారిని ఒక్కసారి మనస్ఫూర్తిగా పూజించుకోండి. లేదు అంటే మీ ఇష్టదైవం, మీ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ రూపాన్ని తలుచుకోవడం కానీ, మీరు పీరియడ్స్లో లేరు నీట్గా ఉన్నారు అనుకుంటున్నప్పుడు పూజ చేసుకున్న తర్వాత అయినా సరే మీరు రాసుకోవచ్చు. లేదు మేము పీరియడ్స్లో చేయము, నీట్గా ఉండి చేసుకుంటాం అని అనుకున్న వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఒక వైట్ కలర్ పేపర్, గ్రీన్ కలర్ పెన్ అని తీసుకోండి. గ్రీన్ కలర్ పెన్కి అంటే గ్రీన్ కలర్కి ఏంటంటే డబ్బుని ఆకర్షించే శక్తి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి డబ్బు త్వరగా మీ దగ్గరకు రావాలంటే ఖచ్చితంగా గ్రీన్ కలర్ పెన్ కానీ, స్కెచ్ కానీ, మార్కర్ కానీ ఏదైనా సరే యూజ్ చేయండి. గ్రీన్ కలర్ తీసుకొని వైట్ కలర్ పేపర్ అనమాట, గీతలు ఏమీ లేకుండా క్లీన్గా నీట్గా ఉన్న ఒక వైట్ పేపర్ గ్రీన్ కలర్ పెన్తో ఇప్పుడు నేను చెప్పింది మీరు రాయాలన్నమాట. అది ఏంటి అంటే నేను స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఇక్కడ హన్మీ అని రాశాను కదండి, అక్కడ మీరు ఎవరికైతే అమౌంట్ అవసరమో, ఇప్పుడు మీకైతే మీకు, మీ తమ్ముడికైతే తమ్ముడికి, లేదంటే మీ అక్కకైతే మీ అక్కకి, ఇలా మీరు ఎవరికైనా సరే ఇవ్వాలనుకోవడము కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పేరు రాయడం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి చెప్పడం కోసం హన్వీ అని రాశాను అనమాట. హన్వీ ప్లేస్లో మీరు ఎవరి పేరైనా సరే రాసుకోవచ్చు, మీ పేరైనా కూడా రాసుకోవచ్చు. ఇలా హన్వీ అని రాసిన తర్వాత దాని కింద 23445152074118, దాని కింద 318612518714 అని చెప్పి రాసి దాని కింద ఈ స్విచ్ బోర్డ్ అయితే రాసుకోవాలన్నమాట. శ్రీం ఈజ్ నవ్ అన్న ఈ బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని రాసుకోవాలి. శ్రీం ఈజ్ నవ్ గుర్తుంది కదా ఫ్రెండ్స్, రాస్తున్నాను చూడండి, మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ వచ్చి మీ పేరు రాసుకోవాలి, దాని కింద 23445152074118, 318612518714. శ్రీం ఈజ్ నవ్. ఇప్పుడు నేను చూపించిన విధంగా 4 లైన్లు ఒకదాని తర్వాత మరొకటి కిందకైతే రాసుకోవాలన్నమాట. ఇలా రాసిన తర్వాత మీరు పూజ చేసుకునే వాళ్ళు, మంచిగా నీట్గా ఉన్నారనుకున్న వాళ్ళు మీరు రాసిన ఆ పేపర్ని మీ ఇష్టదైవం దగ్గర, కులదైవం దగ్గర కానీ, లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు కానీ ఉంచి దానికి సాంబ్రాణి ధూపం అలా అన్నీ వేసుకొని పూజ అనేది పూర్తయిన తర్వాత అలానే ఉంచేసుకొని ఇక మీరు పడుకోబోయే ముందు కానీ, లేదంటే పూజ అయిపోయిన వెంటనే అయినా సరే ఆ పేపర్ని నీట్గా మడిచేసి ఫోల్డ్ చేసి మీ పిల్లో కవర్ ఉంటుంది కదండి, దిండి కింద పెట్టుకుంటే చెరిగిపోతుంది అనమాట. అలా కాబట్టి పిల్లో కవర్ లోపల పెట్టేసుకోండి అనమాట. దిండి కవర్ అయితే ఉంటుంది కదండి, అలా దిండి కవర్ లోపలైతే ఈ పేపర్ని పెట్టేసుకోండి. లేదు మేము పూజ ఏం చేయడం లేదు అనుకున్న వాళ్ళు జస్ట్ మీరు ఎక్కడైనా సరే ఒక చైర్లో కానీ నేలపైన అయినా సరే కూర్చొని రాసి తర్వాత పేపర్ని గట్టిగా ఒకసారి ఫోల్డ్ చేసుకొని చేతిలో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా చెప్పుకొని తర్వాత ఈ పేపర్ని తీసుకెళ్ళి సేమ్ అలానే ఆ పిల్లో కవర్ లోపల పెట్టేసిండి. ఇక ఇంతేనండి. ఇలా ప్రతిరోజు కూడా మీరు రోజు రాయాల్సిన అవసరం లేదనమాట. చెప్పుకుంటూ ఉండండి, తీసి చూసి చెప్పుకోవడం ఇట్లా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లోనే మీ డబ్బు అనేది
మీకు వచ్చేస్తుంది అనమాట. ఇది మీరు 21 రోజులు ఖచ్చితంగా మీ తల కింద అట్లానే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మీరు కావాలంటే ఈ పేపర్ని ఎవరు తొక్కని ప్లేస్లో పడేసి ఇంకొక కొత్త పేపర్ అయినా సరే రాసుకోవచ్చు అనమాట. అంటే ఒక కోరికకి ఒక్కసారే రాయాలి. ఇదే పేపర్ రాసి 4-5 కోరికలు అంటే కాదండి, ఒక్క కోరికకి ఒక్కసారే రాయాలన్నమాట. కాబట్టి ఒకసారి రాసి మీ కోరికను తీర్చుకొని తర్వాత ఇంకొకసారి రాయడానికి స్టార్ట్ చేయండి అనమాట. నమ్మకంతో న్యాయపరమైన కోరిక కోరితే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.